సిఐ గారికి ఇచ్చిన. ఎందుకంటే సోషల్ మీడియా పైన చాలా పెద్ద కేసులు ఉన్నాయి. మొన్ననే కొన్ని చూసినాము, నాన్ బెయిలబుల్ వారెంట్ కూడా వస్తున్నాయి. కాబట్టి వాళ్ళకి రంగనాథ్ గారు కన్ఫ్యూజన్ గా ఉన్నారు. ఎవరో సోషల్ మీడియా కాదు, నేను ఒక్కనే బక్క చేస్తాను, నేను ఒక్కనే ఇచ్చిన. వాళ్ళు అంతేకాకుండా రవిప్రకాష్ ఏదైతే మాట్లాడిండో ఆ పదం కూడా మరి నన్ను కేటుగాళ్ళు అన్నారు. అంటే ఒక పెద్ద ముద్దాయి లెక్క నన్ను చిత్రీకరించారు. రేపటి దిన అవన్నీ పెట్టి నా మీద ఏమైనా కేసులు పెట్టగల అని చెప్పేసి నేను బిఫోరే వచ్చి సరెండర్ అవుతున్నా అని చెప్పించిన. ఇప్పటి వరకైతే ఎటువంటి కంప్లైంట్ రాలేదు. నేను సరెండర్ లెటర్ అయితే ఇచ్చిన. ఒకవేళ వాళ్ళు ఎవరైనా కేసులు పెడితే ఇక్కడికి వెళ్ళినా యాక్షన్ తీసుకోవాలని ముందస్తు సమాచారం వాళ్ళకి అందింది. డబ్బులు చెల్లించాలి, వీళ్ళ జేబులకే ఇయ్యాలి. ఎందుకంటే వీళ్ళ నిర్ణయాలతో కూలగొట్టింది కాబట్టి ఈ రెండు చట్టాలు మీరు చదవకుండా, ఈ రెండు జీవోలు మీరు చదవకుండా ఈ రోజు అనేక మంది బిడ్డలని రోడ్డెక్కించిండ్రు. నేను ఒకటే చెప్తున్నా, ఈ రోజు నా ఇల్లు కూలగొట్టింది కాబట్టి రంగనాథ్ గారి ఇల్లు కూలగొట్టాలని అంటలేను. నా పిల్లలు లెక్క నా పిల్లలు రోడ్ల మీద పడ్డారు. నేను అన్నం తింటుంటే నా ఇల్లు కూలగొట్టినావు, నేను సామాను చదువుకుంటప్పుడు నా ఇల్లు కూలగొట్టినావు, కూలగొట్టి నా ముఖం కూడా చూడకుండా నువ్వు ఇంటికి వెళ్ళిపోయినావు. తర్వాత రాత్రి నేను ఎక్కడ పండుకున్నావు నేను తెలుసా, నా పిల్లలతో నేను ఎక్కడ పండుకున్నావు నేను తెలుసా, ఇవాళ నేను ఎక్కడున్నానో తెలుసా, నీకు తెలియదు. నువ్వు ఏమైపోతే నాకేంది, ఇంకా 100 ఇల్లు కూలగొట్టాలని చెప్పి నువ్వు పోయినావు. ఈ రోజు నేను ఒకటే చెప్తున్నా, ఆ పిల్లలు లెక్క నీ పిల్లలు కావాలని నేను కోరుకుంటలేను. వేల ఇల్లు కూలగొట్టినావు కాబట్టి నీ ఇల్లు కూడా కూలాలని నేను అంటలేను. ఈ రెండు జీవోలతో నీ ఇంటికి నేను రక్షణగా వస్తున్నా. ఈ రోజు సోషల్ మీడియా ఎవరో తెలియదు అంటున్నావు కదా, నేను అందుకనే ఇప్పుడు మధురానగర్ పోలీస్ స్టేషన్లకు లొంగిపోనికి వచ్చిన. ఆ సోషల్ మీడియా ఎవరో నా మీద ప్రాపగాండా చేస్తుందని చెప్పింది కదా, ఆ సోషల్ మీడియాలో ప్రాపగాండా చేసేది ఎవరో కాదు. నేను నీకు కూడా పిటిషన్ ఇచ్చిన. నా పేరు బక్క జెర్సను, సన్నా బక్క దేవయ్య. నీ ఇల్లు చెరువులో ఉన్నది, నీ పక్కన చెరువు ఉందని నువ్వు ఎవరికి చెప్పలేదు. పెద్ద చెరువు ఉందని నువ్వు దాచిపెట్టినవు. అది అర్థమైందా? అది ఎంత విస్తీర్ణం ఉందో నువ్వు చెప్తలేవు, అది ఎంత వెడల్పు ఉందో నువ్వు చెప్తలేవు. దాని కిందికి నేను రాను అంటుండ్రు. మరి ముందు వచ్చినోని కూడా నువ్వు నోటీస్ ఇయ్యలేదు. అక్కడ వాళ్ళలో ఆ చెరువు పక్కన ఎవరు కూడా నువ్వు నోటీస్ ఇయ్యలేదు. హైడ్రా కమిషనర్ మనం మీరు నోటీస్ ఇచ్చారు కదా, మరి ఏమైంది దాని పరిస్థితి ఏంటంటే వీళ్ళ ఇంటి గురించి? అవి వాళ్ళు ఎవరి కావాలని ఎవరి కూలగొట్టాలని కూడా వాళ్ళే కూలగొడతారు. ఎవరి పడితే వాళ్ళ కూలగొట్టారు వాళ్ళు. అది రేవంత్ రెడ్డి ఏది చెప్తే వాళ్ళు. ఈ రోజు ఆయన ట్రాప్ లో ఈయన పడిపోయిండు. ఆయన ట్రాప్ లో ఈయన చేతులారా పడిపోయిండు. కానీ ఈ రోజు నీట్ గా రెడ్ హ్యాండెడ్ గా ఈ రోజు దొరికిపోయిండు. నీ ఇల్లు చెరువులో ఉన్నది, తప్పించుకోలేవు. దాని మ్యాప్ చూపించిన, దాని రూక చూపెట్టినా, దాని జీవో చూపించిన, ఇంకా చాలా చూపెడతా. నాకు నీ ఇల్లు కూలగొట్టాలనుంటే నేను చూపెట్టగలుగుతా, నేను ఆర్డర్ కూడా చేయగలుగుతా. అది నా ఉద్దేశం కాదు. ఈ రోజు ఇళ్ళల్లో ఎవరైతే కూలిపోయినరో, ఎవరైతే ఈఎంఐలు కడుతుండ్రో, ఎవరైతే కూలిపోయిన ఇంటికి కూడా ఈఎంఐ కడుతుండ్రో వాళ్ళ పైసలు మీరు కట్టాలి. హైడ్రా కమిషనర్ గారు, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మరియు మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ పెట్టుకున్నటువంటి వ్యక్తి వీళ్ళిద్దరు కలిసి కంపన్సేషన్ చేయాలి. ప్రధాన కారణం ఇదేనా లేకపోతే ఏమైనా ఉందా? అంటే ఏదైతే ఇయాల బ్రదర్ నాకు భయం అవుతుందంటే ఎందుకో కాదు. ఈ రోజు సంవత్సరం తర్వాత మరి రామ్ గోపాల్ వర్మ మీద సోషల్ మీడియాలో మాట్లాడినందుకు తాడా కేసులు పెట్టిండ్రు. నా మీద తాడా కేసులు, ఫేరా కేసులు తర్వాత పెడతారేమో. ఏమైనా పెడితే ఇప్పుడే పెట్టుండే, ఖాళీగా ఉన్నా, నన్ను పెట్టుకోండి అని చెప్పేసి నేను వస్తున్నా. ఎందుకంటే రంగనాథ్ గారికి నేను ఎవరో తెలియదు, ఎవరో సోషల్ మీడియా కేటుగాళ్ళు చేస్తుందంట. రవిప్రకాష్ అనేటువంటి కూడా నేను ఎవరో తెలియదంట. వాడు బ్లాక్ మెయిలర్. రవిప్రకాష్ అనేటువంటి బ్లాక్ మెయిలర్, గజ దొంగ. నీకు ఛానల్ ఎక్కడికి వెళ్ళి వచ్చింది, నీకు ఆర్టీవీ ఎక్కడికి వెళ్ళి వచ్చింది, కావేరీ సీడ్స్ వాళ్ళు నీకు ఎందుకు ఇచ్చింది? అది కావేరీ సీడ్స్ వాళ్ళు ఆర్టీవీకి 40,000 SFT భూమి ఎందుకు ఇచ్చినో చెప్పానా? అర్థమైందా? కేవలం ధరణి యొక్క వీడియో అమ్ముకుంటే నీకు ఛానల్ వచ్చింది, అది తీసేస్తే నువ్వు ఛానల్ పెట్టుకున్నావు. కాబట్టి ఈ రోజు నువ్వు రెడ్ హ్యాండ్ దొరికిపోయినావు. ఇవాళ తప్పించుకునే అవకాశం లేదు. కాబట్టి నీవు వెతుకుతున్న సోషల్ మీడియా కేటుగాన్ని, నీ ఇల్లు బఫర్ జోన్ లో ఉందని చెప్పినోని, నీ ఇల్లు చెరువులో ఉందని చెప్పినోని, నీవు కూడా బాధితుడివే అని చెప్పినోని, నీ వల్ల అనేక మంది ఈ రోజు ఇల్లు కోల్పోయినని చెప్పినోని, ఆ కేటుగాని నేనే అని ఆయన ఇంటి పరిధిలో ఉన్న పోలీస్ స్టేషన్లకు నేను లొంగిపోనికి వచ్చిన. నువ్వు టాడా కేసు పెట్టుకుంటావా, బోడా కేసు పెట్టుకుంటావా, ఇంకేమైనా కొత్త కనిపెట్టి పెట్టుకుంటావా, పెట్టుకో. అర్థమైందా? ఈ రోజు అందరు భయపడనికి లేదు ఇక్కడ. ఈ రోజు నువ్వు దొరికిపోయినవే ఇంటి తప్పులు మాట్లాడితే, ఈ రోజు ఇల్లు కోల్పోయిన వాళ్ళందరూ నువ్వేం చెప్తున్నావు అదే చెప్తున్నారు. నువ్వు కలిసి అరే నాతో పొరపాటు అయిపోయింది బ్రదర్. 2 జీవోలు తెలంగాణ ప్రభుత్వ జీవోలు, ఇవి నేను సెక్రటరియట్కి వెళ్ళి ఇవాళ బయటికి తీసిన.
ఈ 2 జాగాలలో కూడా వీళ్ళు లొంగిపోయినరు, ఈ 2 జాగాలలో మాకు దొరికిపోయినరు. ఎట్లా నాకింటికి తెలియదని ఎట్లా అంటావు చెప్పు నువ్వు? నా ఇల్లు లేదని ఎట్లా అంటావు? నాగార్జున చెప్పిన నాది బఫర్ జోన్ ఉంది, వచ్చి కూలగొడుదు రా అని నాగార్జున చెప్పిన. అక్కడ కూలిపోయిన వాళ్ళు ఇప్పటిదాకా 1000 ఇల్లు కూలిపోయిన ఇది అమీన్పూర్ వాళ్ళు వాళ్ళంతా వచ్చి నా ఇల్లు కూలగొడుతున్నా బఫర్ జోన్ లో కట్టుకొని చెప్పినా. ఎవరు చెప్పిండు? నువ్వే చెప్పినావు. అలా మ్యాపులు చెప్పినాయి, నేను కూడా మ్యాప్లో చెప్పిన, నేను కూడా ఉన్నాయని చెప్పిన, నేను కూడా అక్కడ నీది వచ్చిందని చెప్పిన. కాబట్టి ఈ రోజు నేను డిమాండ్ చేస్తుంది ఏంటనంటే, మీరు నా మీద నేను లొంగిపోనికి వచ్చినా ఏం కేసులు పెట్టుకో, నాకేం ఇబ్బంది లేదు. అదేందా? నేను కోల్పోయిన వాళ్ళకి అందరు కూడా నష్టపరిహారం ఇవ్వాలంటున్నా. ఇరిగేషన్ జీవో అదే చెప్పింది, రెవెన్యూ చట్టం అదే చెప్తుంది. ఈ 2 చట్టాలు ఏవైతే చెప్తుందో మీరు లాస్ట్ ఒక లైన్ చదవలేదు. ఏ లైన్ చదవలేదు? నువ్వు 2 లైన్లు చదవలేదు. ఏమేమి లైన్లు చదవలేదు అని అంటే, ఈయన ఒక్క లైన్ చదివితే ఈ రోజు ఇల్లు గులేటి కాదు. ఒక్క ఇల్లు ఏది ఎక్సెప్టింగ్ అని ఒక చదవలే, రెవెన్యూలా ఎక్సెప్టింగ్ అని ఒకటి చదవలే, ఇరిగేషన్ లా ప్రొవైడెడ్ అని చదవలే. ఈ ఎక్సెప్టెడ్, రెవెన్యూలో ఉన్న ఎక్సెప్టెడ్ అనే పదం చదివినా ఇల్లు గులకపోవు, ఇరిగేషన్ లో ఉన్నటువంటి ప్రొవైడ్ అనే పథకం చదివినా ఈ 2 పదాలు చదవకపోవడం వల్ల, ఈ ఇద్దరు కలిసి అంటే 2 పదాలు చదవకపోవడం వల్ల ప్రభుత్వంలో ఉన్న 2 వ్యక్తులు, ముఖ్యమంత్రి మరియు హైడ్రా కమిషనర్ రంగనాథ్ గారు, ఈ 2 పదాలు వాళ్ళ కళ్ళలో కనబడకపోవడం వల్ల ఈరోజు దాదాపు 10-15 వేల ఇండ్లు ఈరోజు కూలగొట్టిపోయినారు. ఈరోజు నిరాశ్రయులు అయిపోయారు. ఈరోజు నీ దగ్గరకు వచ్చేటరకు నువ్వు ఇవన్నీ మాట్లాడుతున్నావు. ఈ రోజు మరి దీని సంగతి ఏంటి? చదవకుండానే చేసింటారు. లేదు, బ్యాలెన్స్ ఆఫ్ టెర్రర్ క్రియేట్ చేయాలి. ఈ రోజు వాళ్ళని భయం క్రియేట్ చేయాలి. ఈ రోజు నేను ఒకటే చెప్తున్నా, వీళ్ళు హైడ్రా చేస్తుండ్రు, మూసీ ప్రక్షాళన చేస్తుండ్రు. మూసీ ప్రక్షాళన చేయాలంటే నువ్వు ఏం చేయాలి? ఫస్ట్ ఫార్మా కంపెనీలు బంద్ చేయాలి. నేను గవర్నర్కి ఇచ్చిన ఫార్మా కంపెనీలు, మరి ఫార్మా కంపెనీలకు నోటీసులు ఇచ్చిండ్రా? ఈ రోజు మూసీ ఖరాబ్ ఎందుకు అవుతుంది? ఫార్మా కంపెనీకి వెళ్ళి వచ్చేటట్టు కాలుష్యము అందులో పోయి అవి కలుషితం అయిపోతుంది. అర్థమైందా? ఇక ఇప్పుడు ఫోటోలతో సహా చూపెడతా. ఇగో ఈయన దివీస్ కంపెనీ లాబొరేటరీస్ ఎంత ఇచ్చిండ్రు? 5 కోట్ల రూపాయలు రేవంత్ రెడ్డి గారికి ఇచ్చిండ్రు. ఎక్కడిచ్చిండ్రు? సెక్రటరీ ఇచ్చిండ్రా? ఇయ్యలేదు. ప్రగతి భవన్ లో ఇచ్చిండ్రా? ఇయ్యలేదు. ఏడిచ్చిండ్రు? ఆయన ఇంట్లో ఇచ్చిండ్రు. ఈ దివీస్ కంపెనీ ఎవరు? ఈయన చేపట్టి మూసి పరివాహిక ప్రాంతం 15 గ్రామాల నీళ్లు, భూగర్భ జలాలు కలుషితం అయిపోయి అలా మొత్తం కాలుష్యం అవుతుంది. మరి డివిజన్ కి నువ్వు అపాయింట్మెంట్ ఎందుకు ఇచ్చినావు? నువ్వు మూసి శుద్ధీకరణ చేద్దాం అనుకుంటున్నావు కదా, మూసి పక్కన ఎందుకు కూలగొడుతున్నావు కదా, మరి వీనికి నువ్వు నోటీస్ ఇచ్చినావా? ఇయ్యలేదు. ఎందుకు ఇయ్యలే? 5 కోట్ల రూపాయలు ఇచ్చిండు. ఇంట్లో ఇచ్చిందంటే ముందు చెక్ ఇచ్చిందంటే వెనక పెట్టె కూడా ఇవ్వచ్చు. నంబర్ 1. ఇంకోటి చూపెడతా. ఇవన్నీ ఇంట్లో తీసుకున్నాయి. ముఖ్యమంత్రి సహాయ నిధికి 51 లక్షల చెక్కు రేవంత్ రెడ్డి గారికి అందజేసిన విన్సు ఇగో ఈయన ఇచ్చిండు. ఇది ఫార్మా. ఓకేనా? నెక్స్ట్ ఇంకోటి చూపెడతా. ఇవి కొన్ని వచ్చిన చిరంజీవి అందరు కూడా వాలంటీర్నే ఇచ్చిండ్రు. ముఖ్యమంత్రి సహాయ నిధి కోటి విరాళం అందజేసిన సచివాలయం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి కలిసి అందజేసిన భారత్ బయోటెక్ సంస్థ. ముత్తైదులు అందరు ఉన్నారు పక్కన, మొత్తం ముత్తైదులే ఉన్నది. ఓకేనా? ఇగో ఇక్కడ వరద బాధితులు ఆదుకోవడంలో రెడ్డిస్ ల్యాబ్ 5 కోట్ల రూపాయలు ఇచ్చిండ్రు. రెడ్డి ల్యాబ్ ఈ కంపెనీల ద్వారానే ఈ రోజు మూసి నాశనం అవుతుంది. కానీ అసలు పొల్యూషన్ చేసేటోళ్ళు వీళ్ళే. అంతే. ఈ రోజు ఇగో ఇంకోడు సువెన్ లైఫ్ సైన్స్ 2 కోట్ల రూపాయలు ఇచ్చిండ్రు. ఈ రోజు నాశనం అయిపోయింది. ఈ రోజు మూసి ఖరాబ్ అయింది, మూసి నీళ్ళు కలుషితమైంది. ఈ కంపెనీలు చేయబట్టి వీళ్ళకేమో నోటీసులు ఇయ్యరు, వీళ్ళు కూలగొట్టరు. ఎందుకంటే ఈ రోజు మరి వాసవివాడు చెవులో కట్టిండ్రు. ఈ రోజు లెజెండ్ కూలగొట్టలేదు, మై హోమ్స్ ఏవి కూలగొట్టలేదు, పెద్ద ఏవి ఎందుకంటే వాళ్ళు పెద్ద పైసలు ఎవరేమి కూలగొట్టినావు? ఈఎంఐల లోన్లు తీసుకున్న ఇల్లు. ఎందుకు వాడిని భయపెట్టియాలి నువ్వు? నాగార్జున ఇల్లు కూలగొట్టిందేమో చంద్రబాబు సంతోష పెట్టనికి, దాంతోనే అందరు భయపడ్డారు. ఈ రోజు ఫార్మా కంపెనీలు పైసలు ఇచ్చిండ్రు, బిల్డర్లు పైసలు ఇచ్చిండ్రు, ప్లస్ రేపు 1,50,000 కోట్ల రూపాయలకెళ్ళి నీకు జరగకపోయే పెద్ద కమిషన్. ఈ రోజు విద్యాలయాలలో సౌకర్యాలు ఉన్నాయి, వైద్యాలయాలలో సౌకర్యాలు ఉన్నాయి. అవి నాకు ముఖ్యం కాదు. తెలంగాణ ప్రజలకు ఈ రోజు మూసి ముఖ్యము. నీకు స్కూల్ ఇంపార్టెంట్ కాదు, కలుషితం వచ్చినా పర్వాలేదు. నీకు ఏది వైద్యం ఇంపార్టెంట్ కాదు, ఎలుకలు గడిచినా పర్వాలేదు. నీకు ఇంపార్టెంట్ ఏంటిది? ఈ రోజు నీకు కావాల్సింది ఏంటి? ఇంపార్టెంట్ ఏంటంటే ఈ రోజు నీకు కావాల్సింది ఏంటంటే మూసి ప్రక్షాళన. ఎందుకంటే స్కూళ్లకు కాలేజీలకు పిల్లలకు అన్నం పెడితే కమిషన్లు రావు. ఇల్లు ఇస్తే బిల్డర్లు వస్తారు, డాక్టర్లు వస్తారు, ఫార్మా కంపెనీలు వస్తాయి, కమిషన్లు వస్తాయి. మళ్ళా
ఏది ఆ ప్యాకేజీలకి మళ్ళీ సపరేట్ పైసలు వస్తాయి. కాబట్టి ఇవన్నీ కూడా దోచుకోనికి పైసలు తినడానికి ఈ రోజు కట్టిండ్రు. ఎవరు కాలీఫ్లవర్ పెట్టుకోలేదు. ఈ రోజు తిరుగుబాటు మొదలైంది తెలంగాణలో. 29వ జీవోకెళ్ళి మొదలైంది తెలంగాణలో. లగిచెల్లకెళ్ళి మొదలైంది తెలంగాణలో. నిర్మల్ జిల్లాకెళ్ళి మొదలైంది తెలంగాణలో. ఈ రోజు ఎక్కడ కూడా భూమి గుంజుకుంటామంటే, నీ జాగాలు గుంజుకుంటామంటే, నీ నౌకర్లు గుంజుకుంటామంటే, నీ నిధులు గుంజుకుంటామంటే, నీ నీళ్లు గుంజుకుంటామంటే చేతు గాజులు వేసుకొని కూర్చునేటోడు ఎవరు లేడు ఇక్కడ. అర్థమైందా? మీరు అరెస్ట్ చేసేదాకా మేము చూసుకోము, మేమే అరెస్ట్ అవుతామని వస్తున్నాం. మేము మా హక్కుల కోసం పోరాటంలో మేము ఎంత దూరమైనా పోతామని చెప్పి మేము ముందుకు వస్తున్నాము. అందులో భాగంగానే ఈ రోజు మీరు స్కెచ్లు గీసులు వేసే అవసరం లేదు. మీరు స్కెచ్లు ఎట్లా బుక్ చేయాలి, గూగుల్ లైన్ ఎక్కడ దొరుకుతాడు, ఏదైనా పైసలు తీసుకున్నాడా, ఇంటి పన్ను తీసుకున్నాడా, ఏదైనా ఫైనాన్స్ కంపెనీకి ఈఎంఐ ఎగ్గొట్టిండా, లేకుంటే ఏదైనా కారుది చలాను ఈఎంఐ చలాన్ ఏమన్నా బాకీ ఉన్నాడా, ఈ రోజు నడిచేటప్పుడు బూట్లు వేసుకున్నారు కానీ సాక్స్ వేసుకోకుండా నడిచిందా, సాక్స్ వేసుకోకుండా కూడా కేసు పెట్టవచ్చు కదా, సాక్స్ వేసుకుంటే నడిచిందా, కటింగ్ ప్రతి నెల వేసుకుంటుందా లేదా, ఈ నెల కటింగ్ చేసుకోలేదు, ఇవన్నీ పెట్టి నా మీద కేసులు పెట్టే బదులు నేను అంటే ఈ రోజు అనవసరంగా మీరు బండ్లల్లో డీజిల్ పోసుకొని నా కోసం బేలువాడు నిన్న చూసి నేను పారిపోడు, ఇవన్నీ లేకుండా ఈ రోజు నేనే మీ దగ్గరకు వస్తున్నా. పోలీసుల పెట్రోల్ మిగిలిస్తా, వాళ్ళ లైట్ వాళ్ళ శ్రమను నేను వృధా చేయకుండా ఈ రోజు నేను స్వచ్ఛందంగా వచ్చి నా మీద టాడా బోడా రూడా ఏమేమి సోషల్ మీడియా అని పెట్టింది కదా. రవిప్రకాష్ నువ్వు నన్ను ఏమన్నాడా నన్ను కేటుగాడంట. అరే కేటుగా నేనా నువ్వారా నేను తర్వాత చెప్తారండి సంగతి. నీ బట్టలన్నీ ఉడగిస్తారు, ఈ లంపెను, నీ డాన్సు, నీ తువాల డాన్సు, నీ తువాల మీద నువ్వు వేసే డాన్సులు, ఈ లపాకి కాంతాలన్నీ నీ ముందు చెప్తా బిడ్డ. నువ్వు ఎట్లెట్లా నన్ను ఆ మాట అన్నావో, ఎట్లెట్లా ఏ విధంగా నన్ను పరభాష మాట్లాడినావో, నువ్వు ఒక బ్రోకర్ గానివి, నువ్వు ఒక లోఫర్ గానివి, నువ్వు ఒక బ్లాక్ మెయిలరు. నేను నా కష్టం మీద బతికిరా బిడ్డ, ప్రజల తరపు నేను నిలబడరా, ప్రజలను అడ్డం పెట్టుకుని బ్లాక్ మెయిల్ చేసే ఛానల్ రా నీది, లుచ్చానా కొడుకు అనేది, అది నీ బతుకు. ఇవాళ ప్రజల పక్కన నిలబడ్డా కాబట్టి ధైర్యంగా వచ్చిన అర్థమైందా. మేము సచ్చినా కానీ ధైర్యంగా చేస్తాం, ఎంజాయ్ చేసుకునేది వస్తాం రా నా కొడక, నీలక కాదురా లఫంగిగా బ్రోకర్ మీడియా అది ఆర్టీవీ ఎట్లొచ్చిందంటే కావేరీ సీడ్స్ ధరణి యొక్క ఏది వీడియో తీసేస్తే, అప్పుడు తెలుగులో తీసేస్తే 40,000 SFT బిల్డింగ్ జూబ్లీ వచ్చింది లుచ్చాగానికి. అది ఎక్కడికి వెళ్ళి వచ్చింది చెప్పుమాను. ఇది జైలుకే విధంగా రూపాయలు లేకపోయి ఎక్కడికి వెళ్ళి వచ్చింది బిల్డింగ్. కాబట్టి నువ్వు అన్నందుకు ఈ రోజు రవిప్రకాష్ గారు కానీ లేకుంటే పాపం రంగనాథ్ గారు ఆఫీసు అలా శ్రమ పెట్టకుండా ఈ రోజు నా అంతటి నేను లొంగిపోనికి వచ్చిన. తెలంగాణ ప్రజలు ఈ ఉద్యమ స్ఫూర్తిని కొనసాగించాలి. మీ జాగలు, భూములు, నీళ్లు, నిధులు ఏవి పోయినా కానీ మన పోరాటమే శరణ్యం. జై తెలంగాణ, అమరవీరులకు జోహార్.